భలే ఉంది వంటలు చేతులని కదా. ఇంకా ఏం తెలీదు బేబీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా పొదిగించవచ్చు, అలాగే నాటుకోళ్ళు ఎన్ని రోజులకి పిల్లల్ని చేసుకుంటాయి, ఏ విధంగా పొదిగించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మనం నాటుకోళ్ళు గుడ్లు పెట్టిన తర్వాత అవన్నీ సేకరించి కోడి అణిగిన తర్వాత ఒక బాస్కెట్ తీసుకొని, మాకైతే గడ్డి అవైలబుల్గా ఉంది కాబట్టి వరి గడ్డలు అయితే పెట్టామండి. లేదంటే ఈ వీడియోలో ఈ క్లిప్ చూస్తున్నట్లుగా మెత్తని క్లాత్లో కానీ ఈ విధంగా గోని సంచిలో కానీ పెట్టవచ్చు. ఈ విధంగా చేసుకుంటున్నాను. కోడి అలాగే రోజుకి ఒకసారి బయటికి వెళ్ళి వస్తుంది, ఆహారం తింటుంది, కోడి రెట్ట వేసి వస్తుంది, అలాగే మంచినీళ్ళు కూడా తాగుతుంది, మళ్ళీ దానికదే లోపలికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నాటుకోడి కాబట్టి 21 రోజులు ఇలా అనుగుదల పట్టి గుడ్లు కూడా కింద నుంచి పైకి తిప్పుకుంటుంది ఫ్రెండ్స్. 21 రోజుల తర్వాత పిల్లల్ని అయితే చేసుకుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే గుడ్డు నుంచి బయటకు వచ్చాయి. ఈరోజే ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. గూడైతే దింపేసామండి. ఇప్పుడైతే వీటిని బయటికి తీసుకెళ్ళి బియ్యాన్ని ఒకసారి మిక్సీ జార్లో మిక్సీ చేసుకొని వేస్తాం ఫ్రెండ్స్. వాటిని నూకలు అని పిలుస్తాము మా ప్రాంతంలో. నూకలను వేస్తే చిన్నపిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుంది. అలాగే గోరువెచ్చని వేడి నీటిలో కొంచెం పసుపు వేసి పెడతామండి స్టార్టింగ్ పెట్టినప్పుడు, ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉండడం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉందో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.